నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి శుభస్వాగతం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈరోజు గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. గురువు అంటే అర్థం ఏమిటి? గాఢమైన అంధకారం నుంచి బయటకు తీసుకువచ్చి మనల్ని వెలుగులతో నింపేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే గురువు. ఉమాదేవితో కలిసి ఉన్నటువంటి పరమేశ్వరుడే గురువు. గాఢమైనటువంటి అంధకారం అంటే అంత అజ్ఞానం మనకి ఉన్నప్పుడు అంధకారం ఏర్పడుతుంది. అంధకారం అంటే మామూలుగా చాలామంది ఏదో బాగా చీకటి, కటికి చీకటి, అంధకారం ఇవన్నీ ఒక మీనింగ్ని సూచించేటువంటి, దగ్గరగా సూచించేటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలు. ఇక్కడ అంధకారం అంటే చీకటి అని అర్థం. చీకటి అంటే ఏమి చీకటి? ఏమీ తెలుసుకోలేని స్థితిలో మనిషి ఉండటము, తెలిసి ఉన్నా కూడా ఆ సమయంలో దాన్ని ఉపయోగించలేనటువంటి స్థితిలో ఉండటము, అంతేకాకుండా అతడు అహంకరించి ఉండవచ్చు కూడా. కాబట్టి ఇలాంటప్పుడు మనిషి జీవితం వెలుగు లేకుండా ఉంటుంది. కాబట్టి వెలుగులు నింపేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే గురువు. ఆ గురువుని మనం ఏ విధంగా సేవించాలి? గురువు వలన అసలు లాభం ఏమిటి? ఎందుకండి అందరికీ గురువు ఉండాలి అంటారు? దేవుడు ఉన్నాడు కదా, చాలు కదా, గురువు ఎందుకు అని చాలామంది ఈ కలియుగంలో చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒకటి బాగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, గురువు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా మన యొక్క వ్యక్తిగతంగా నిజంగా వారు ఆ గురువు మనం గనక నమ్మినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా శుభంగా ఉండటానికి వారు మన తరఫున భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటారు. వారే నిజమైన గురువులు. కాబట్టి ఇప్పుడు గురువు కావాలా వద్దా మనకు ఆలోచన చేయండి. కాబట్టి అది తెలుసుకోవాలి. అంతేకాదండి, భగవంతుడు మనల్ని శపించవచ్చు, కోపగించవచ్చు. మనల్ని భగవంతుడు మనకి దూరంగా ఉండవచ్చు మనం చేసినటువంటి పనుల మూలకంగా. అదే మనం కనుక గురువు యందు ప్రాణం పెట్టి విశ్వాసంతో గురు సేవలో మనం గనక ఉన్నట్లయితే దేవతలందరూ కూడా మనల్ని చూస్తూ ఉంటారు. అదేంటి మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మరి వారు మనకి కోపంగా ఉండాలి కదా, మరి గురువుగారు మన పక్షాన ఉండేసరికి వారి కోపం ఎలా పోయింది అంటే అదే గురువు యొక్క శక్తి. భగవంతుడిచ్చిన శాపాన్ని గురువు తీసివేయగలడు, కానీ గురువు ఇచ్చినటువంటి శాపాన్ని, గురు కోపానికి గనక మనం ఇదైనట్లయితే భగవంతుడు కూడా తొలగించలేడు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అంటే అంత గొప్ప శక్తివంతమైనటువంటి. దత్తాత్రేయుల వారికి 24 గురువులు ఉన్నారు. ప్రపంచంలో ప్రతి జీవిని ఆయన ఒక గురువుగా భావన చేయటం మూలకంగా చాలా విద్యల్ని ఆయన సంపాదించగలిగారు. అందుకనే ఆయన దగ్గర అనేక విద్యలు ఉన్నాయి. తాంత్రిక విద్య, మాంత్రిక విద్య, యంత్ర విద్య, వేద విద్య, శక్తి విద్య, ఈ విద్య ఆ విద్య అనేది కాదు, అన్ని విద్యలు వారివే. కాబట్టి ఎప్పుడూ కూడా మనం గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ప్రతి మనిషికి గురువు ఉండటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. గురువు ఉండటం మూలకంగా ఆ గురువు గారికి మనం చేసే పని చెప్పడం మూలకంగా వారి దాన్ని బాగా ఆలోచన చేసి దానిలో మంచిని మనం ఇంకా ఎంత పొందగలుగుతాము, నా శిష్యుడు ఇంకా ఆ పనిలో ఎంత మంచిని పొందగలుగుతాడు, ఆ పని లోపల ఇంకా ఎంత తొందరగా చేయటానికి, వాడికి లాభాన్ని పొందటానికి నా యొక్క సూచన ఏమిటనేది ఆలోచన చేయగలుగుతాడు. అదే మనంగా చేసేద్దాం, నాకు తెలుసులే అని అనుకున్నాం అనుకోండి, ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. అదే మనం మన గురువు గారికి చెప్పామనుకోండి,
ఆయన చెయ్యాలి వద్దు, చేయటం ఎంతవరకు లాభము, చేయటం వల్ల ఎంతవరకు నష్టం ఉన్నది అన్నీ ఆలోచన చేసి ప్రస్తుతానికి వద్దులే నాన్న, మంచి రోజు వస్తుంది అప్పుడు చేద్దు కానీ అని అంటారు. అంటే ఏంటి, ఆ సమయము ఆ పనికో లేకపోతే మనకో, మన జాతకరిచ్చానో లేకపోతే మన కర్మరిచ్చానో, మన పూర్వపుణ్య పాపపుణ్యాలను బట్టినో అవన్నీ వారు ఆలోచన చేసి మనకి పని అవుతుందో లేదో అనేది ఆయన నిరంతరము భగవత్ సేవలో ఉంటారు. అందుకనే వారు గురువులు అయ్యారు. భగవంతుని దగ్గర నుంచి భక్తుడికి, తన శిష్యుడికి, తన భక్తుడికి ఎంత శక్తిని ధారపోయాలో అనేటువంటి మనసో ఉంటుంది వాళ్ళకి. ఆ మనసు కలిగిన వాళ్ళే గురువులు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా గురువు ఉండాలని చెప్తున్నది. నిజమైనటువంటి గురువులుగా ఉంటారు వాళ్ళు. మనమే బాగుండాలి. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినా, వశిష్ఠుల వారు ఏమనుకున్నారండి, రాముడు ఎక్కడికి వెళ్ళినా నేను వారి ఇంటి గురువుని, వాడు బ్రహ్మాండంగా నా రాముడు వెలుగొందాలి అనుకున్నాడు. ఇవాల్టి దాకా కూడా యుగ యుగాలు అయిపోయినా కూడా రాముడు వెలుగొందుతూనే ఉన్నాడు. మరి విశ్వామిత్రుడు వచ్చాడు కదా అని ఆయన ఏం బాధపడలేదు. విశ్వామిత్రుడు రావటం చాలా మంచిది, నా శిష్యుడికి కావలసినటువంటి మంత్ర ఆయుధాలన్నీ అప్పచెప్తాడు, నా శిష్యుడు ఇంకా డెవలప్మెంట్ అవుతాడు అనే ఉద్దేశంగానే ఇంకొక గురువు దగ్గరికి కూడా వశిష్ఠుల వారు పంపించి, వారి నాన్నగారిని ఒప్పించి, దశరథుడిని ఒప్పించి రాముల వారిని పంపించారు. అది ఒక్క వశిష్ఠుల వారికి మాత్రమే తెలుసు ఎందుకు అనేటువంటి విషయం. కాబట్టి గురువు అనేటువంటి వారు అంతలాగా ఆలోచన చేస్తారు. గర్గ మహర్షి, నా కృష్ణుడు గొప్పవాడు కావాలి. సాందీప మహాముని, నా కృష్ణుడు గొప్పవాడు కావాలి. ఇవాటి దాకా కూడా ద్వాపర యుగం నుంచి జై శ్రీ కృష్ణ, జై శ్రీ కృష్ణ, జై శ్రీరాము, జై శ్రీరాము అని నిలిచి ఉన్నదంటే వారి గురుభక్తిని మీరు ఆలోచన చేయండి. కృష్ణుడు, రాముడు వారి వారి గురువులు ఏంది ఎంత భక్తి. అంత ఎందుకండి, మన యుగంలో మన రామకృష్ణ పరమహంస గారి యొక్క శిష్యుడైనటువంటి వివేకానందుడు వారి గురువు యందు ఎంత భక్తి లేకపోతే ఈరోజు కూడా వివేకానందుడి యొక్క జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాలని చెప్పి చేస్తున్నామే అంటే ఆ గురువు ఈ శిష్యుడి యందు ఎంత మమకారం ఉన్నదో ఆలోచన చేయండి. కాబట్టి గురువు ప్రతి మనిషికి ఉండాలి. మా ఛానల్ ప్రేక్షకుల ద్వారా ప్రేక్షకులందరికీ కూడా మేము ఒకటే సెలవిస్తున్నాము, సద్గురువుని ఆశ్రయించండి, చక్కని గురువుని ఆశ్రయించండి. తప్పకుండా మీ కుటుంబము, మీ పిల్లలు సుభిక్షంగా, ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా, పుత్రవంతులుగా, ధనవంతులుగా, భగవంతుడి యొక్క ధార్మికమైనటువంటి శక్తితో వీరందరూ కూడా చక్కని జీవితాన్ని పొందుతారు. అందుకనే అందరికీ గురువు మేధా దక్షిణామూర్తి. దక్షిణం అంటే అందరం భయపడిపోతాం, ఆ దిక్కనంగా అమ్మో అనుకుంటాం. కానీ గురువు ఎప్పుడూ కూడా దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. వారి పేరే మేధా దక్షిణామూర్తి. చూడండి, గురువు గారి యొక్క భార్య పేరు మేధ. నిజంగా భార్య ఉన్నదో లేదో పక్కన పెట్టినట్టయితే అదో పెద్ద సబ్జెక్టు. మళ్ళీ మేధను కలిగినటువంటి వాడు ఆ గురువుగారు. అందుకని మేధా దక్షిణ. మేధ అంటే ఏమిటి, అనేకమైనటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం భాండాగారం అంతా కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఇది లేదు అది లేదు అనేది లేదు. అందుకనే గురవే సర్వలోకానాం, అన్ని లోకాలకి గురువు కావాలి. భిషజే భవరోగిణాం, ఏ రోగానికైనా కూడా మందు లాంటివాడు. నిధయే సర్వ విద్యానాం, ప్రతి విద్యకు కూడా నిధి లాంటివాడు. అలాంటి గురువు ఎవరైతే ఉన్నారో వారే మేధా దక్షిణామూర్తి. వారికి అనేక నమస్కారాలు తెలియచేస్తున్నాము అనే శ్లోకం ఉన్నది. కాబట్టి మనందరం కూడా చక్కని గురు సంప్రదాయంలో, చక్కని దత్తాత్రేయ సంప్రదాయంలో వెలుగొంది మనం ఆ శంకరాచార్యుల వారి యొక్క సంప్రదాయంలో మనం అందరం కూడా వెలుగొంది ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదాం. అంతవరకు కూడా జై గురుదేవ దత్త.